మభ్య పెట్టాలని చూస్తారు. రైట్, ఓకే ఓకే రైట్ సార్. కృష్ణవేణి గారు నమస్కారం. నమస్తే సార్, పవన్ గారు మీకు, అలాగే వీక్షకులకి, మరియు శ్రీనివాసరావు గారికి, వంపల సుబ్బారావు గారికి నమస్కారం. జరుగుతున్న విషయాలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మేము రావణునికే, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, రావణునికే సపోర్ట్ చేస్తాం, అదొకటి వైసీపీ స్టాండ్ బయటపడింది. ఏంటి వాళ్లే ఈయన వెనకాల ఉన్నారనేది ఇప్పుడు మొత్తం బయటపడింది. ఇంతకాలం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు, అదొకటి. ఇంకొకటి, నిన్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఇట్లాంటివి పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే, ఆయనను ఇబ్బంది పెడితే, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉపా చట్టం పెడతారా అనేది తీసుకొస్తున్నారు. అక్కడ జరిగింది అది కాదు కదా. ఉపా చట్టం పెట్టింది అక్కడ పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వ ఈ ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలను గేలి చేయడం కావచ్చు, లేదంటే పూర్తిగా రకరకాల కాన్సెప్టులతో షార్ట్ ఫిల్మ్ చేసి ఇబ్బంది పెట్టడం, తర్వాత కొన్ని నిషేధిత కార్యకలాపాలు జరిపేటటువంటి కొన్ని ఉంటాయి కదా టీమ్స్, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇట్లాంటివి చేయడం వల్ల కదా ఉపా చట్టం పెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం ఎక్కడిది? సార్, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన దానికి ఆల్రెడీ జోసెఫ్ అనేటువంటి అలియాస్ రావణని ఎవరైతే ఫేమస్ అవుతూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఆల్రెడీ బెయిల్ రావడం జరిగింది. ఉపా చట్టం అనేది దేశద్రోహం చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినంత మాత్రాన ప్రజలు ఏం అమాయకులు కాదండి. జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. అలాగే సనాతన భారతదేశంలో సార్, భరతుడు సృష్టించినటువంటి భారతదేశంలోని భారత భూమి మీద భారతీయులుగా బతుకుతున్నాం. ఇక్కడ ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, తలెత్తుకునే విధంగా ప్రవర్తించాలే తప్ప తలదించుకునేలాగా ఎప్పుడు ఉండకూడదు. మనకి భారతదేశంలో రామాయణం, మహాభారతం అనేది ఒక పటిష్టమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థకే కాదు, ఒక పరిపాలనకే కాదు, ఒక మైలురాయి లాంటి కావ్యాలు అవన్నీ కూడా. అందులో పుట్టుకొచ్చినటువంటి ఈ కథల్లో సీతలు ఉన్నారు, శూర్పణఖులు ఉన్నారు, అలాగే రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. అంతిమంగా గెలిచింది కానీ సమాజంలో మంచి పేరుతో నిలబడింది కానీ రాముడు సీత అయి ఉన్నారు తప్ప శూర్పణఖ రావణుడు కాదు. రావణుడికి ఇవాళ ఆధునిక భారతదేశంలో రావణుడు దేవుడు, రాముడు చేసినటువంటి తప్పులని ఎత్తి చూపి విమర్శించేటువంటి కొంతమంది హేతువాదులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఒక కుటుంబ వ్యవస్థ కానీ, ఒక నిర్మాణంలో కానీ రాముడే అందరికీ ఆదర్శం. కాబట్టి సనాతన భారతదేశంలో బతుకుతున్నప్పుడు రావణ్ అని ఒక పేరు సృష్టించుకున్నంత మాత్రాన రావణ లంకే దహనం అయిపోయింది తప్ప ఎప్పుడు కూడా అయోధ్యలో ఈ రోజుకి కూడా రాముడు పటిష్ఠించబడి ఎంతో అందరూ ఆదరాభిమానాలు పొందుతూ అందరికీ దేవుడిగా వెలుస్తున్నటువంటి భారతదేశం సార్. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే, మన జమ్మూ కాశ్మీర్ మన జరిగినటువంటి ఆ యుద్ధంలో కూడా ఇక్కడ పుట్టినటువంటి ముస్లింస్ చూసుకుని చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలి సార్. చాలా మంది మేము భారతదేశంలో పుట్టాం, మేము ఇక్కడ ఇస్లాంకి వ్యతిరేకం కాకపోయినప్పటికీ కూడా మేము భారతదేశంలో పుట్టాం, మాకు సనాతన భారతదేశం మాకు చోటు ఇచ్చింది, మేము భారతీయులుగానే చలామణి అవుతాం తప్ప పాకిస్తాన్ కి సపోర్ట్ చేయనని వదిలేశారు సార్. కానీ ఈ రోజు క్రైస్తవ మతాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి సార్ ఉపా చట్టం అనేది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వెనకాల నుంచి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఉపా చట్టం పెట్టాలి. ఒక పావులాగా రావణ్ణి వాడుకుంటూ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్తున్నారు. వీళ్ళు నోటుకు వచ్చినట్టు ఇక్కడ ఒక మహిళ ఉంది, ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను మాట్లాడలేను అలాంటి మాటలు, అలాంటి మా సంస్కారం కూడా అది కాదు, అలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ అంటది తనే మేము షెడ్యూల్ క్యాస్ట్లకి సంబంధించిన వాళ్ళు, మా భాష అలా ఉంటది, మా తీరు అలా ఉంటుంది. తను చదివింది ఇంజనీరింగ్ చదివిన చదువు, నీకు నేర్పినటువంటి భాషా సంస్కారం అదేనా? రేపొద్దున పిల్లలకి ఏ విధంగా వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ విలువలతో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆ వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగ విలువలతో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ ఉన్నారు ఈ సనాతన భారతదేశం. అలాంటి వ్యక్తి క్యాస్ట్ ని కూడా అవమానించేటువంటి విధంగా మేము షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఇలాగే చదువుతాము, ఇలాగే మాట్లాడతాము, మా భాష అలా ఉంటది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మీరు అవమానిస్తున్నట్టేగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు సార్, రికార్డెడ్ గా ఉన్నాయి అవన్నీ కూడా. అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రెస్ మీట్ లో సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి అంటే అక్కడ కాపు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కూడా గతంలో అనేక సార్లు కాపు
కాపులు తాగుబోతులని, తిరుగుబోతులని, అలాగే వీళ్ళు రౌడీయిజం చేస్తారని అనేక మాటలు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ తరువాత మొన్న సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు, లాకప్ డెత్ అయినప్పుడు, అప్పుడు కూడా ఆపా విషయంలో ఒక రౌడీ షీటర్, ఇన్ని కేసులు ఉన్నాయి అని కాపుల మీద రౌడీ షీటర్లుగా ముద్రేసినటువంటి పరిస్థితిని, దాన్ని కాపు విషయంలో హైలైట్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. నిన్న జడా శ్రవణ్ కుమార్ తో కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టించి, అంటే కాపుల్ని ఒక రేపిస్టులుగా కూడా చూపించేటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పూనుకుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాపులు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు నిలబడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఈ విధంగా ముద్ర వేయాలి అని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని వాడుకోవడం, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి కొంతమందిని వాడుకోవడం, అలా జడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తులతోని ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించడం వల్ల కులాల మధ్య, మతాల మధ్య సిచ్చులు పెట్టి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు దేశద్రోహానికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం కానీ, ఇలాంటి వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి పరిపాలన అప్పగించేటువంటి పరిస్థితుల్లో కానీ ప్రజలు ఎక్కడా లేరని మాత్రం స్పష్టంగా